పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16, 17. యేసు బప్తిస్మం పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగి వచ్చి తనపై నిలుచుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచూ ఉన్నాను అని వినిపించెను. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు ప్రభువు బప్తిస్మ పండుగ శుభాకాంక్షలు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ కాలాన్ని ముగించుకొని సామాన్య కాలములోనికి అడుగు పెడుతున్నాం ఈ జ్ఞానస్నానం పండుగ ద్వారా. క్రీస్తు జ్ఞానస్నానం లేక క్రీస్తు బప్తిస్మం అన్నది ఆయన యొక్క బహిరంగ జీవితానికి నాంది పలుకుతూ ఉంది. దైవ కుమారుడు ఈనాడు జ్ఞానస్నానం పొందడం మనం చూస్తూ ఉన్నాం. యోర్దాను నదిలో త్రిత్వైక సర్వేశ్వరిని, పితా పుత్ర పవిత్రాత్మనుడి సర్వేశ్వరిని ఈ జ్ఞానస్నానం ద్వారా లోకానికి తెలియపరుస్తూ ఉన్నాడు. జ్ఞానస్నానము అంటే జన్మ పాపము నుండి ఇతర పాపము నుండి మనను శుద్ధులుగా చేసి దేవుని బిడ్డలుగాను స్త్రీ సభకు ప్రియమైన వారిగాను చేసే దేవద్రవ్య అనుమానమే జ్ఞానస్నానం. జ్ఞానస్నానముతో మన జన్మ పాపము కడిగి వేయబడుతుంది. దానితో పాటు లోక పాపములు, మానవ బలహీనత పాపములు, శారీరక పాపములు శుద్ధి చెయ్యబడి కడిగి వేయబడి క్రీస్తు వలె మనము పవిత్రాత్మను పొందుతూ ఉన్నాం. జ్ఞానస్నానము రోజున గురువు దేవుని నామములో, పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానము ఇచ్చుచూ ఉన్నానని స్త్రీ సభ బిడ్డగా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డగా నీవు తయారవుతూ ఉన్నావు. యోహాను అన్నాడు, నేను నీటితోనూ జ్ఞానస్నానము ఇచ్చుచూ ఉన్నాను, కానీ నా తరువాత వచ్చువాడు మిమ్మల్ని నీటితోనూ అగ్నితోనూ పవిత్రాత్మతోనూ జ్ఞానస్నానము ఇచ్చును. ఎవరైతే ఆయన వాక్కును ఆలకించి ఆయనను గ్రహించి ఆ యొక్క జ్ఞానస్నానం పొందుకుంటారో పవిత్రాత్మను స్వీకరిస్తారు, దేవుని వరమును పొందుకుంటారు, దేవుని బిడ్డలుగా తయారవుతారని ఆయన తెలియపరిచాడు. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని వినియోగించుకోకపోతే చీకటిలో జీవిస్తాం. ఏ విధంగానైతే ఆయన యందు చేట సిద్ధముగా ఉంది, గోధుమలను తన దగ్గర ఉంచుకుంటూ పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేరుస్తాడు, తన ధాన్యాన్ని భద్రపరుచుకుంటాడు. అదే విధముగా విశ్వసించిన వానికి రక్షణ, జ్ఞానస్థానం పొందుకున్న వానికి నూతన జీవం, జ్ఞానస్థానం స్వీకరించిన వానికి క్రొత్త వెలుగు అయిన క్రీస్తును స్వీకరించుదాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎక్కడ పవిత్రాత్మ మనలో ఉంది, పవిత్రాత్మ ఏ విధంగా మనలో అది ఫలింపజేస్తుంది, మనము పవిత్రాత్మతో ఎలా ప్రయాణిస్తున్నాం, ఆ పవిత్రాత్మ వరాలను ఎలా పొందుకొని ఇతరులకు మనం ఇస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు తన కుమారుని చూసి, క్రీస్తు ప్రభువును చూసి, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడని ఆనందపడ్డాడు. ఈరోజు నిన్ను నన్ను, మన సంఘాలను, మన యొక్క చర్చీలను, మన యొక్క బిడ్డలను చూచి పరలోకమందున్న తండ్రి ఆనాడు ఆనందించిన విధముగా ఈనాడు మనల్ని చూసి ఆనందింపగలడా?
ఒకసారి ప్రశ్నించుకుందాం. మన కార్యములు క్రీస్తు ప్రభువునకు దగ్గరగా ఉంటూ, సత్కార్యములో జీవిస్తూ, వాక్యానుసారంగా బలపడుతూ, పవిత్రాత్మ ప్రేరణగా కొనసాగితే దేవుడు ఆనందం పొందుతాడు. లేకపోతే పశ్చాత్తాప పొందుదాం, హృదయ పరివర్తన చెందుదాం, పాప క్రియలకు స్వస్తి చెప్పుదాం, దేవుని విలువలను పెంచుదాం, ప్రభు మాటను ఆలకించుదాం, తెలియని వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించుదాం. కనుక మరొకసారి క్రీస్తు ప్రభువు యొక్క జ్ఞానస్థాన పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ కొత్త జీవితం, కొత్త వెలుగు, కొత్త పునాది క్రీస్తు వేయాలని, ఆ పునాదిలో మనమందరం కూడా గట్టిగా నిలబడి క్రీస్తు ప్రభువునకు ఈ లోకంలో సాక్షులుగా ఉండాలని అర్థించుచు విన్నవించుకుంటున్నాను. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.